తమిళనాడులో తీవ్ర కలకలం రేపిన కోయంబత్తూరు మైనర్ హత్యోదంతం కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. గురువారం సాయంత్రం సులూరు ప్రాంతంలో కిరాణా షాపునకు వెళ్లిన 10 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. శుక్రవారం కన్నంపాలయం చెరువు సమీపంలో ఆమె మృతదేహం లభ్యమైంది. మృతురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలికను కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై తమిళనాడు వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. తమకు న్యాయం చేయాలంటూ బాధితురాలి కుటుంబం, విద్యార్థులు ప్రజా సంఘాలతో కలిసి సులూరు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టింది. సీఎం విజయ్ నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు మృతదేహాన్ని తీసుకువెళ్లమన్నారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం విజయ్ కోయంబత్తూరు ఉదంతం తనను ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలను సభ్య సమాజం ఎప్పటికీ సహించబోదన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులకు కఠిన శిక్ష పడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సీఎం విజయ్ మహిళలు, చిన్నారులపై ఘోరమైన నేరాలకు ఒడిగట్టే వారికి చట్ట ప్రకారం కఠిన శిక్షలు పడేలా తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.